గోంగూర పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఇట్లా ఉడకబెట్టుకొని మిక్సీలో వేస్తే మెత్తగా ఇట్లా నురుగులు కట్టదు, మెత్తగా అవుతుంది ఫ్రెండ్స్. అట్లా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక రోలు ఎంత ఇక కడుగుడు ఇట్లా రుబ్బితే బాగుంటుంది అని ఇంకా నూనె ఉడకబెట్టి రుబ్బుతాను ఫ్రెండ్స్. ఇక అయిపోయింది ఫ్రెండ్స్. రోట్లో నూనె నట్టే ఉన్నది ఫ్రెండ్స్. ఇక ఎల్లిగడ్డ కచ్చపెచ్చ దంచాలి ఫ్రెండ్స్. ఇట్లనే అయితే బాగుంది. ఇట్లా కొందరు ఇట్లనే వేసుకుంటారు కానీ కచ్చపెచ్చ దంచి అయితే ఇంట్లో ఫ్లేవర్ అనేది మంచిగా దిగి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కచ్చపెచ్చ ఎల్లిగడ్డలు అయితే దంచుతాను ఫ్రెండ్స్. జీలకర్ర ఉన్ను ఎల్లిగడ్డ ఇక పోపు అయితే ఫ్రెండ్స్. గోంగూర ఇగో గోంగూరకు పోపు చేస్తాను ఫ్రెండ్స్. ఇవరిదాకా రుబ్బిన కదా నేను. ఇగో మెంతులు ఒక 5 వేసుకోవాలి. ఇగో జీలకర్ర పోపు గింజలు అన్నీ. ఇగో ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా పోపు వేసిన ఎండుమిర్చి అంటే మా ఆయనకు బాగా ఇష్టం ఫ్రెండ్స్. నూనె వేడి బాగా అయిందని బంద్ చేసిన ఫ్రెండ్స్ నేను గ్యాస్. ఇక కచ్చపెచ్చ దంచుకున్న ఎల్లిగడ్డలు. ఎల్లిగడ్డ వేయంగానే మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్. పచ్చడి కూడా సూపర్ ఉంటుంది. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలా ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇక కరివేపాకు బాగుంటుంది. గోంగూర ఇగో ఇప్పటిదాకా ఇగో రుబ్బిన కదా ఫ్రెండ్స్. ఇగో పోపు వేసిన కదా ఫ్రెండ్స్. ఇలా ఇగో ఇది వేసుకోవాలా ఫ్రెండ్స్. బాగుంటుంది పచ్చడి కూడా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. తింటా అంటే తినబుద్ధి అవుతుంది పచ్చడి. గోంగూర పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మీరు కూడా ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి వేడి అన్న వల్ల సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.